బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు. రేపటి నుంచి కేటీఆర్ రోడ్ షోలలో పాల్గొననున్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కేటీఆర్ ప్రచారాన్ని స్టార్ట్ చేయనున్నారు. అయితే హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని నాంపల్లి బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. భాగ్యనగరంలో ప్రచారంపై చర్చించారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, ఇటు మాజీ మంత్రి కేటీఆర్ ఎప్పటి నుంచి తన ప్రచారాన్ని మొదలు పెట్టబోతున్నారు? మొత్తం ఎన్ని రోజుల పాటు నిర్వహించబోతున్నారు ఈ రోడ్ షోలు? బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టబోతున్నా అని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం పార్టీ ప్రాథమికంగా షెడ్యూల్ కూడా విడుదల చేసింది. అధికారికంగా మరికొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది. అయినప్పటికీ రేపటి నుంచి కేటీఆర్ రోడ్ షోలు మాత్రం హైదరాబాద్ లో ప్రారంభం కానున్నాయి. ముందుగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఈ రోడ్ షోలు మొదలు పెట్టాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. రేపు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో రోడ్ షో జరగనుంది. ఆ తర్వాత 3వ తేదీ, 5వ తేదీ, 7వ తేదీ వరుసగా ఇలా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోడ్ షోలు నిర్వహించేలా బీఆర్ఎస్ రూట్ ఖరారు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ కేటీఆర్ రోడ్ షోలు ఉండనున్నాయి. సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పరిధిలో పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా కొన్ని ప్రాంతాల్లో కేటీఆర్ రోడ్ షోలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కడ రోడ్ షోలు ఏర్పాటు చేయాలన్న దానిపై ఇంకా పార్టీ నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో రోడ్ షోల ఏర్పాటుపై పార్టీ కసరత్తు చేస్తుంది. రేపటి నుంచి వరుసగా ప్రచారం 11వ తేదీ ముగియనుండడంతో 11వ తేదీ వరకు కూడా కేటీఆర్ రోడ్ షోలు హైదరాబాద్ లో ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లాల్లో కూడా సమావేశాలు ఉన్న నేపథ్యంలో జిల్లాల సమావేశాలు, హైదరాబాద్ రోడ్ షోలు ఎలా సమన్వయం చేసుకుని ఏర్పాటు చేయాలన్న దానిపై పార్టీ కసరత్తు చేస్తుంది. హరీష, థ్యాంక్ యూ శ్రీకాంత్.